అల్లా అయ్యో కుమారా, ఎటు పోతారా తనయ్యా? నీ ముద్దు ముచ్చట చేపలు పుచ్చుకుంటున్నా తనయా 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 రనే నా భాషలో తనయా తేరనే నేరునామో రనే నా భాషలో జత జావేదనా కసి రాగే జత జావేదనా కసి పూర్ణ విమలో కసగా విజుచే కసి పూర్ణ విమలో కసగా విజుచే తనయా 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 తేరనే మీరు నాము నాశలో
महाराज मैं क्या करना अरे తిరిగి తిరిగి కాళ్ళు హరిగిపోయే కళ్ళు తిరిగిపోయే అరే పల్లెలనక పట్టణంలనక తిరునాళ్ళనక తీర్థంలనక అరే ಎಲ್ಲ చోట్ల ఇసుకు చెంది ఎత్తికినాను అరే నాది బేట కనిపించలే కనిపించలే కొడుకు చాడ కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి ఓడిచేడు బేట జాడ తెలియకనే తిరిగి తిరిగి ఓడిచేడు ఎక్కడ చూసిన నాది బేట లేడు 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 కొండ దొనకొండ నడుమాట జలకొండ కొండ దొనకొండ నడుమాట జలకొండ అక్కడ చూసిన నది గడ్డ లేడు 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 చాలా తెలియకనే తిరిగి తిరిగి ఓడిచేడు తేరాల తేరాల ఎలమందల ఎద్దన పోడి తేరాల తేరాల ఎలమందల ఎద్దన పోడి మోకనగిరి కాజంటే మోకనగిరి కాజంటే తిరిగి తిరిగి ఓడిచేడు అరే మాది ఊరు మిడి మేళం చూడు ఆయన అడుగుతాడు నిన్ను కూర్చో
ఉన్న మేటి స్థానమునందు చూటి తప్పక చూడు మనసా సంసారి వైని సాగు తొలుగునే మనసా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ ఇంతెంత పిల్లలు ఎవరాలు చెప్పంగా జ్ఞానమెరిగిన పెద్దలింటారయా నందామయ అత్తలకు పీటలు కోడలకు మంచాలు మామ పెట్టేరయ్యా ఒరిగోడు దినంగా వరసలు గప్పంగా తెలివిని పేరెత్తి పిలిచేరయ్యా ఇందామయ ముండమో పూలంత ముత్తైదులవ్వంగ ఏడాదికి నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మమ్మ నందామయ ఆలి చెప్పిన మాట అరటి పండవుతుంది తల్లిదండ్రుల మాట కాసుభమవుతుంది నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మమ్మ నందామయ ఊరూపు దేశాన తోకదు కాబట్టి పెద్దగా తాకెదురు పెట్టాను నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ ఆడి చెట్టు మీద తాబేలు పట్టుగా తల్లిదండ్రుల భ్రమలు తొలిగేనయా నందామయ గురుడ నందామయ మాట వేదామయ తెర మీద బొమ్మైన రాజ్యము వేలంగ నోడ ప్రజలు మోసపోయేరయ్యా నందామయ గురుడ వీర బ్రహ్మం మాట వేదామయ నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ వీర బ్రహ్మం మాట వేదామయ నాది కాస్త పట్టుకో మహారాజ్. అరే నీది పట్టేదేంట బాబు ఓ చెయ్యి పట్టుకోమంటావా అరే ఇదేనా ఎట్లా తిరుగుతున్నావు అరే కాస్త జర చేయి పట్టు మహారాజ్. అరే మహారాజ్ నాది కడుపు పోయింది మహారాజ్. అరే నీది కడుపు పోయిందేంటయా బాబు అరే అన్నదమ్ములని ఏం చెప్పుకుంటాం. అరే నాది కడుపు పుట్టిన బేట పోయాడు మహారాజ్. ఓ నీ కడుపు వాడు ఆగపట్టలేదా ఎన్నాళ్ళు అవుతుంది ఎక్కడికి వెళ్ళాడు అరే 3 నెలలు అయింది మహారాజ్. ఎతకబట్టి 6 నెలలు. అరే ఇది ఏంటయా పాబట్టి 3 నెలలు ఏంటి ఎతకబట్టి 6 నెలలు. అరే రైతులు బగులు లెక్కేసుకో మహారాజ్. ఓ రెయ్యం బగులు లెక్క కట్టావా
ఎక్కడెక్కడ తిరిగావు అయితే? అరే ఇది ఉంది చూడు మహారాజ్. అరే ఇదేమిటాయా? అరే కొండ మీద కొండ, కొండ మీద కొండ, కొండ మీద కొండ, 7 కొండలు ఉన్నాయి చూడు అరే మహారాజ్. కొండ మీద కొండ ఏంటాయా బాబు? అరే మీకు మొక్కు పెట్టుకొని పంగారామాలు పెట్టుకొని గుండు కొట్టుకుంటా చూడు మహారాజ్. ఓహో 7 కొండలా? అట్లది మహారాజ్, అట్లది మహారాజ్. మరి అక్కడి నుంచి ఇంకా అక్కడ అక్కడికి పోయాను మహారాజ్. అరే అక్కడ అంతా ఎత్తుకాను. అరే నాది బేట కనిపించరా? ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అరే అక్కడ నుంచి కింద పడ్డాను మహారాజ్. కింద పోయేదేంటాయా బాబు? అరే హెజగాడ ఉంది చూడు మహారాజ్. పైన పుస్ పుస్, కింద ధన్ పుస్ పుస్ ధన్ ధన్. ఓ బెజవాడా? అది మహారాజ్. అక్కడికి పోయాను మహారాజ్. అమ్మ కనకదుర్గమ్మ, కనకదుర్గమ్మ నాది బేట వచ్చానని అడిగాను. అరే ఫిర్ నీది బేట రాలేదు, చాలా చాలా మరి అక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళావు? అక్కడి నుంచి అరే అక్కడ నుంచి మీకు ధాన్యానికి పెట్టు. అరే మీకు ధాన్యాన్ని కొలుస్తారు చూడు మహారాజ్. గుప్పి 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 గుప్పి. ఏందయ్యా అదే గుప్పి గుప్పి గుద్దేది? అరే మాణిక్య మహారాజ్. ఓ గిద్దలురా? అరే మొత్తం పోయింది. అరే అక్కడికి పోయాను మహారాజ్, ఎద్దలూరికి పోయాను మహారాజ్. అరే అంతగా ఎత్తుకాను. అరే నాది బేట కనిపించలేదు. మరి ఎక్కడికి వెళ్ళావు? అరే అక్కడ నుంచి సంతామాగులూరులో బ్రహ్మంగారు నాటకం వేస్తున్నారని తెలిసి అక్కడికి వచ్చాను మహారాజ్. నాది బేట కానొస్తే కొద్దిగా పిసికి పెట్టు మహారాజు. అబ్బాయి నేను చెబుతా కానీ నాకు కొంచెం ఇవ్వాలే. అరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏంది ఇక పచ్చావాత వచ్చినట్టు పోయింది చెయ్యి. అరే ఈ ఇవ్వాలయ్యా మాకు. నీ కొడుకు ఎట్లా ఉంటాడు? అరే నాది కొడుకు చంద్రబింబం లాగా ఉంటాడు. సరే చెబుతా చూపి మహారాజ్. చెబుతాను. నీకు అంత పుండు పుట్టింది మహారాజ్. నువ్వేం చీపురు కట్లా ఉన్నావు? అరే అది మా ఆడవాళ్ళ సైజు. సోదులు చెప్పే సాధులమయ్యా రంభనాయక సీతారాం. వద్దు రంభనాయక సీతారాం. పవల ఇస్తే భక్తి చెబుతా రంభనాయక సీతారాం. నాకు రంభనాయక సీతారాం. కాళ్ళ నల్ల సొరవే రంభనాయక సీతారాం. నాకు రంభనాయక సీతారాం. అబ్బు సొమ్ము దమ్మిడి వద్దన్నాడు, బాగానే ఉన్నాడు. 4 కోళ్ళ కోడి కావాలా, 4 కాళ్ళ సారా కావాలా? ఇదంతా చేసపోయి ఏం చేసుకుంటావు మరి? అమ్ముకుంటావా? పవల ఇస్తే భక్తి చెబుతా సొమ్ము నాకు అనాయిస్తే అంతా చెబుతా రంగనాయక సీతారాం. సొమ్ము నాకు దమ్మిడి వద్దు రంభ
దమ్మిడి వద్దు రంగనాయక సీతారా. అరే అమ్మ మహారాజ్ నాది కొడుకు చూడకుండా నీకు డబ్బులు సారాయి కోళ్ళు అని ఏడా చేశారు మహారాజ్. 2,000 ఇస్తే నీ కొడుకు కందిమలై పాలెం ఉన్నాడు చూపిస్తా. 2,000 ఇస్తే కందిమలై పాలనలో నీ కొడుకు చూపిస్తా. 32,000 ఇస్తే అరే మహారాజ్ అన్నదమ్ములైన లేక మూట కట్టుకొని వెళ్ళిపో మహారాజ్. కందిమలై పాలెం ఉన్నాడు మీ అబ్బాయి చూపిస్తారా? సరే చూపి మహారాజ్ పంచి పెడతారా? జరా చూపి మహారాజ్.